అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర డిప్యూటీ సీఎం జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇదే నేపథ్యంలో విజయనగరం జిల్లాలో కూడా పార్టీలకు అతీతంగా అభిమానులంతా కూడా ఈరోజు పుట్టినరోజులు అయితే మాత్రం జరుపుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి జనసేన శ్రేణులకు సంబంధించిన నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మరిన్ని వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చెప్పండి, ఏ విధంగా జరుగుతుంది చూస్తూ ఉంటే ఒకవైపు బ్లడ్ బ్యాంకులు సంబంధించి నిర్వహిస్తున్నారు, అదేవిధంగా మరో మెడికల్ కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా ఘనంగా నిర్వహిస్తుంది, అంతా ఎలా చూడాలేంటి? మా జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఒక పండగ వాతావరణంలో ఈరోజు జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు అందరూ కూడా కలిసికట్టుగా ఈరోజు ముందుగా సేవా కార్యక్రమాలకి ప్రాధాన్యతనిస్తూ ఇటు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ, మెడికల్ క్యాంప్స్, అలాగే ఐ క్యాంప్స్ కూడా నిర్వహిస్తున్నాము. వీటిలో ముందుకు వచ్చిన డోనర్స్ అందరికీ కూడా మేము స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే బ్లడ్ అనేది కృత్రిమంగా మనం తయారు చేయలేంది. ఒక డోనర్ ఇస్తే తప్పితే ఎవరికైతే నీడ్ ఉందో పేషెంట్స్కి, వాళ్ళకి మనం ఆ నీడ్ని మనం ఫుల్ఫిల్ చేయలేము. సో బ్లడ్ డొనేషన్కి మేము ప్రాధాన్యతనిస్తూ ఈరోజు మేమందరూ కూడా కోరుకునేది ఒకటే, పవన్ కళ్యాణ్ గారు మరింత ఆరోగ్యంతో, మరింత ఆయుష్తో వారి కుటుంబ సభ్యులు కూడా ఉండాలని, వారికి భగవంతుడు అవన్నీ కూడా ప్రసాదించాలని, అదేవిధంగా ఆయన సంక్షేమం, అభివృద్ధి, అలాగే నీతి నిజాయితీతో పార్టీని ముందుకు తీసుకువెళ్ళే విధానం కానీ, ఆయన సిద్ధాంతాలు కూడా ప్రజల్లోకి ఎంతో బలంగా వెళ్ళినాయి. ఒక ఎమర్జింగ్ పార్టీలో జనసేన అనేది నంబర్ 1గా ఈరోజు మనం చూస్తున్నాము. వీటిని మరింత క్షేత్రస్థాయిలో కూడా మేము తీసుకువెళ్తామని మరింత తెలియజేస్తూ, ఈ పార్టీలో వన్ ఆఫ్ ద మెంబర్స్గా మేము ఉండటం ఎంతో సంతోషంగా కూడా ఉంది. మీరు చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది ఏంటి? చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చాలా ఆనందంగా ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. చూస్తుంటే పార్టీలకు అతీతంగా అభిమానులు అంతా కూడా ఈరోజు పుట్టినరోజు వేడుకలు అయితే జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది, అంతే ఎలా చూడాలి? పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు అంటే అభిమానులకు కానీ, మా జనసేన పార్టీ శ్రేణులకు కానీ ఎంతో ఉత్సాహమైన రోజు, పండుగ రోజు. అందుకే ఈ పండుగని ఏదో అందరం సెలబ్రేషనే కాకుండా సేవా కార్యక్రమాలతో చేస్తే బాగుంటుందని రక్తదాన శిబిరాలు, మెడికల్ క్యాంప్, ఐ క్యాంప్స్, తర్వాత కొన్ని అలాగే ఈవినింగ్ పిల్లలకి పుస్తకాలు పంపడం కానీ, అలాగే మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమం కానీ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు దీనికి ముందుకు వచ్చిన జనసేన పార్టీ శ్రేణులందరికీ కూడా నేను ముందు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఒక పిలుపిస్తే ఖచ్చితంగా ఇది వేరే లెవెల్లో రాష్ట్ర వెళ్తుందనడానికి మేము సేనాని కార్యక్రమంలో చూడడం జరిగింది. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఆ భగవంతుని మేము కోరుకుంది ఒకటే, ఆయన ఒకటే అనుకున్నారు, ఈ పార్టీ ఇక్కడతో ఉండకూడదు, నేషనల్ పార్టీ అవ్వాలని ఆయన కోరుకున్నారు. ఖచ్చితంగా ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా భగవంతుడు ఆయనకి సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యాలు ఇచ్చి ఈ యొక్క ఆయన కోరికని మా అందరి తరపు నుంచి మేము నెరవేర్చే విధంగా కోరుకోవాలని భగవంతుని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఒకటే చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఈ పుట్టినరోజు వేడుకలు అయితే మాత్రం ఒక రోజుతో కాకుండా అయితే ముఖ్యంగా ఏదైతే ప్రతి ఒక్కరికి కూడా ఎక్కువ బ్లడ్ అయితే ఎక్కువగా అవసరం ఉంటుంది, అయితే సొంతగా తయారు చేయడం వంటిది, ఇటువంటివి కాకుండా సేవా కార్యక్రమాలు కూడా ఎన్నో అయితే చేస్తున్నామని చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా మెడికల్ అయితే ఎమర్జెన్సీ ఉంటుంది, అందుచేతనైతే మాత్రం ఈ మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నాం, అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నాం అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా పలు సేవా కార్యక్రమాలు కూడా మేమైతే నిర్వహిస్తున్నాం అంటూ కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ముఖ్యంగా చూసుకుంటే ఈ బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి ఓన్లీ కేక్ కటింగ్తో ఆపేయకుండా అయితే మాత్రం పలు కార్యక్రమాలు చేస్తే అందరికీ స్థిరస్థాయిగా గుర్తుండిపోయే విధంగా ఉంటుంది అంటూ కూడా మరొక చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా జనసేన పార్టీ అనేది రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా బలోపేతం అవుతుంది, జాతీయ పార్టీకి అవతరించబోతుందంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఆహ్వానిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇది విజయనగరంలో ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, ఆర్టీవీ, విజయనగరం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో.